హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. వేకెన్సీస్ చూసుకుంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వాళ్ళకి 3697 వేకెన్సీస్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ కి 1052 వేకెన్సీస్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ స్పెషల్ ఆర్మడ్ రిజర్వ్ కి 24 వేకెన్సీస్ ఉంది. ఓన్లీ మెన్స్ కి మాత్రమే. శాలరీ చూసుకుంటే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు అయితే పే చేయడం జరుగుతుంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్ట్కి 1380 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఫైటర్కి 751 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్లో వార్డెన్ మేల్కి 196 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్స్కి 12 వేకెన్సీస్ ఉంది. శాలరీ చూసుకుంటే 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీజు చూసుకుంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి నార్మల్గా అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కన్జంక్షనల్ ఫీజు ఉంటుంది. జస్ట్ ఊహించుకోండి, ఓసీ బీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెడీగా పెట్టుకోవాలి. ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్లో వాళ్ళు ఏ గ్రూప్కి చెందింటారనేసి క్లారిటీగా మెన్షన్ చేసి ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1 ఏప్రిల్ 2026కి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ 1 ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ చేసిన నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. హోమ్ గార్డ్, చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ పార్ట్ 1 ఫిల్అప్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజు అండ్ సిగ్నేచర్ ఓన్లీ 1 ఇమేజ్లో మెర్జ్ చేసి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. ఇన్ కేస్ ఓన్లీ ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైల్ సైజ్ చూసుకుంటే మినిమం 30 KB ఉండాలి, మాక్సిమం 100 KB ఉండాలి. ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అదర్ ఫార్మాట్లో ఉంటే సిస్టమే ఆటోమేటిక్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి అడ్వైజ్ ఏమంటే అప్లై చేసేటప్పుడు అగ్రీ పైన క్లిక్ చేసే ముందు కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్ చదవాలి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ పార్ట్ 2కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్ చేసుకోవడం కాదు కాబట్టి సో సబ్మిట్ పైన క్లిక్ చేసే ముందు 1కి 10 సార్లు క్లారిటీగా చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మెయిల్ ఇన్బాక్స్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇన్బాక్స్లో లేదంటే స్పామ్ ఫోల్డర్లో చెక్ చేయాలి. అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అది కూడా ఓన్లీ పీడిఎఫ్లో. పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఎస్సీ క్యాండిడేట్స్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఎస్టీ క్యాండిడేట్స్ లోకల్ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కోసం. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లు కూడా ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు నోటిఫికేషన్ లాస్ట్ డేట్కి వితిన్ 1 yearలో రిటైర్డ్ అవుతారంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు డిశ్చార్జ్ బుక్ని అప్లోడ్ చేయాలి. లోకల్ క్యాండిడేట్స్ బోనాఫైడ్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి. విడో పర్సన్స్, వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన పర్సన్స్, డైవర్స్డ్ ఉమెన్స్ అండ్ ఎవరైతే లీగల్గా సపరేట్ అయ్యి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ కోడ్లకి ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి 1 జూలై 2026కి మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 22 years ఉండాలి. యాజ్ పర్ న్యూ జియో ప్రకారం 5 years వరకు యాడ్ చేయడం జరిగింది. అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కోడ్లకి ఉమెన్స్ క్యాండిడేట్స్కి విడో, డైవర్స్డ్ ఉమెన్స్ లీగలీ వాళ్ళ హస్బెండ్స్ నుంచి సపరేట్ అయ్యి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 1 జూలై
2026కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. యాజ్ పర్ న్యూ జీవో ప్రకారం 5 ఇయర్స్ వరకు యాడ్ చేయడం జరిగింది కాబట్టి మాక్సిమం 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 1 జూలై 2026కి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి. సో వీళ్ళకి కూడా న్యూ జీవో ప్రకారం 5 ఇయర్స్ వరకు యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో 40 ఇయర్స్ లోపు వరకు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టెడ్ కి మినిమం 6 మంత్స్ వర్క్ చేసి ఉండాలి, వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 29 జూలై 2026 కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఐ సైట్ వచ్చి డిస్టెన్స్ విజన్ వచ్చి రైట్ సైడ్ 6/6 ఉండాలి, లెఫ్ట్ సైడ్ 6/6 ఉండాలి. నియర్ విజన్ వచ్చి రైట్ సైడ్ కి 0/5 ఉండాలి, లెఫ్ట్ సైడ్ కి 0/5 ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ కి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ లో ఓన్లీ 1 పేపరే ఉంటుంది. ఇందులో 200 క్వశ్చన్స్ ఉంటుంది, 200 మార్క్స్ కి డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 30% వచ్చిండాలి, బీసీ క్యాండిడేట్స్ కి 25% వచ్చిండాలి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ హోమ్ గార్డ్స్ కి 20% వచ్చిండాలి. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకుంటే 1600 మీటర్స్ 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ లో మెన్స్ క్యాండిడేట్స్ క్వాలిఫై కావాలంటే 7 minutes 15 seconds లోపల పరిగెత్తాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 9 minutes 30 seconds లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఉమెన్స్ క్యాండిడేట్స్ కి 5 minutes 20 seconds లో పరిగెత్తాల్సి ఉంటుంది. బట్ ఉమెన్స్ కి ఓన్లీ 800 మీటర్స్ మాత్రమే. రన్నింగ్ ఈవెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్ కోడ్ లో వాళ్ళకి మెన్స్ కి హైట్ చూసుకుంటే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ పోస్ట్ కోడ్లకి ఉమెన్స్ కి హైట్ చూసుకుంటే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇందులోనే ఆదిలాబాద్, కొమరం భీం, మంచేరియల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్ లో ఏజెన్సీ ఏరియాలో అబోరీగినల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇందులో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి మెన్స్ కి హైట్ చూసుకుంటే 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ పోస్టులకి ఉమెన్స్ కి హైట్ చూసుకుంటే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది క్లియర్ చేసిన వాళ్ళకి లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్ చూసుకుంటే ఈ పోస్ట్ నుంచి ఈ పోస్ట్ వరకు మెన్స్ కి జనరల్ వాళ్ళు 4 మీటర్స్ జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ 3.50 మీటర్స్ జంప్ చేయాలి. ఉమెన్స్ క్యాండిడేట్స్ ఈ పోస్టుల వాళ్ళు 2.50 మీటర్స్ జంప్ చేయాలి. షార్ట్ పుట్ చూసుకుంటే మెన్స్ కి 7.26 kgs ఉంటుంది, ఉమెన్స్ కి 4 kgs ఉంటుంది. మెన్స్ జనరల్ వాళ్ళు 6 మీటర్స్ వేయాలి, ఎక్స్ సర్వీస్ మెన్స్ 6 మీటర్స్ వేయాలి, ఉమెన్ క్యాండిడేట్స్ 4 మీటర్స్ వేయాలి. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 1 పేపర్ ఉంటుంది, డ్యూరేషన్ 3 hours ఉంటుంది. ఈ పోస్ట్ కోడ్ వాళ్ళకి మాక్సిమం 200 మార్క్స్ ఉంటుంది, ఈ పోస్ట్ కోడ్ వాళ్ళకి 100 మార్క్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ లో మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 40% రావాలి, బీసీ క్యాండిడేట్స్ కి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 30% రావాలి. పిఎంటీ పీఈటీ టెస్ట్ అనేది ఎటువంటి రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయితే చేయరు. ఫైనల్ ఎగ్జామినేషన్ రాసే క్యాండిడేట్స్ ఫైనల్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైనల్ రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయకపోయినా అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ వచ్చినట్లయితే క్యాండిడేట్స్ ని రిజెక్ట్ కానీ డిస్క్వాలిఫై కానీ చేయడం జరుగుతుంది. రన్నింగ్ ఈవెంట్ కి సంబంధించి టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెన్స్ క్యాండిడేట్స్ కి 1600 మీటర్స్ 4 minutes 15 seconds లోపల పరిగెత్తినట్లయితే వాళ్ళకి 100 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉమెన్స్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ ని 3 minutes 5 seconds లోపల పరిగెత్తినట్లయితే వాళ్ళకి 100 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏ టైం నుంచి ఏ టైం లోపల పరిగెత్తారో దానికి సంబంధించిన మార్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ టెస్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, polity and economy, current events of national, international importance, test of reasoning, mental ability, content pertaining to the state of Telangana. Final test ki syllabus చూసుకుంటే English, arithmetic, general science, history of India, Indian culture, Indian national movement, principles of geography, Indian geography, polity and economy, current events of national and international importance, test of reasoning, mental ability, personality test. ఈ క్వశ్చన్స్ ఎథిక్స్, సెన్సిటివ్ టు ద జెండర్ అండ్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి రావడం జరుగుతుంది.
కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ టాపిక్స్ నుంచి అయితే మనకి సిలబస్ ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.